హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసెట్ ఎగ్జామ్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఈఏపీ సెట్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రాసేటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏది అంటే ఈ ఈఏపీ సెట్. దానికి సంబంధించి బిలో 10,000 ర్యాంక్ రావాలంటే మనం ఎలా కష్టపడాలి, ఏ సబ్జెక్ట్స్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఎక్కడా కూడా నేను షార్ట్ కట్ అనే పదం వాడట్లేదు. చీట్ కోడ్స్ ఇలాంటివి చెప్తే బెటర్ ర్యాంక్ వస్తుంది అనేది నాకైతే తెలియదు. కష్టపడితేనే ర్యాంక్ వస్తుంది, కష్టపడగలను అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి. చీట్ కోడ్స్ ఏమైనా ఉంటాయా, టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా ర్యాంక్ రావడానికంటే అది నేనైతే చెప్పలేను. సో కమింగ్ టు ద పాయింట్, ఎంసెట్లో అయినా ఎలాంటి ఎగ్జామ్కైనా మన ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. 10,000 బిలో ర్యాంక్ రావాలంటే మనకి ఎంత రావాలి, ఆల్రెడీ మీకు వీడియోస్ చేసి పెట్టాను. ఏపీలో ఎలా ఉంటుంది, తెలంగాణలో ఎలా ఉంటుంది అనేది. బట్ అన్నిటికన్నా ముఖ్యమైనది 160 మార్క్స్ ఎగ్జామ్ జరిగితే మనకి మినిమం 50% అన్న మార్క్స్ తెచ్చుకోగలిగితే గ్యారంటీగా మీ ర్యాంక్ బిలో 10,000 అయినా ఉండొచ్చు. అందులో డౌట్ లేదు. ఇంకా మంచిగానే ఉండొచ్చు, అది చెప్పలేం. ఆ రోజున ఆ ఎగ్జామ్ పేపర్లో ఎంతమంది బాగా రాస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి మినిమం 50%, 80+ అనేది టార్గెట్ అయితే పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ 72K వచ్చింది కదా సార్, 68K వచ్చింది కదా సార్ అనుకుంటే సరే, తక్కువ ఆశించడం అనేది మనం మంచిదే, కానీ ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడమే బెటర్ అనేది నా సలహా. 80 అనేది మినిమం టార్గెట్గా అయితే ఉంచుకోండి. సో ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన డేటా మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను నేను. సో కమింగ్ టు ద పాయింట్, మనం చేయాల్సిన పని ఏంటంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఈ మూడిట్లో మీరు కెమిస్ట్రీ కూడా మొత్తం సిలబస్ చదవాల్సిన పని లేదు. మీకు ఎవరికైతే సెకండ్ ఇయర్ ఈ మధ్య ఎగ్జామ్స్ రాశారు కాబట్టి సెకండ్ ఇయర్ టాపిక్స్ అందరికీ బాగా టచ్లో ఉంటాయి. సెకండ్ ఇయర్ టాపిక్స్ అన్నీ చదువుకోండి. ఫస్ట్ ఇయర్లో సెలెక్టివ్ టాపిక్స్ చదువుకోండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అలాగే ప్రీవియస్ ఇయర్ బుక్స్ చదువుకున్నా కూడా ఎంసెట్లో చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. అట్లీస్ట్ మనకు 160 బిట్స్లో కనీసం 20-25 క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. న్యూమరికల్స్ చేంజెస్ వచ్చే మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అయితే దాదాపుగా 50% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ 50 కూడా కాదు, 60-70% క్వశ్చన్ పేపర్ కూడా అవే మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అదే క్వశ్చన్ రాదు, అవే మోడల్స్ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మీరు చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయటం అంటే ఖచ్చితంగా చేయమని చెప్తాను నేనైతే. సో కెమిస్ట్రీ కనుక చూసుకున్నట్లయితే మీకు 20 నుంచి 25 వరకు స్కోర్ చేయొచ్చు ఒక యావరేజ్ స్టూడెంట్ అనేవాడు. లేదు అనుకుంటే కనీసం 15 మార్క్స్ అన్నా స్కోర్ చేయగలిగేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఫిజిక్స్ కనుక చూసినట్లయితే 10 నుంచి 15. ఫిజిక్స్ అంటే చాలామంది ఎంసెట్ రాసేవాళ్ళు కోర్స్ మెయిన్స్ అడ్వాన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఫిజిక్స్ అనేది కూడా బాగానే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇది పెద్ద ఎగ్జామ్ కాకపోవచ్చు. కానీ మనం ఒక యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో మాట్లాడితే ఫిజిక్స్ అనేది కొంత కష్టంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఫిజిక్స్లో 10 నుంచి 15 మార్క్స్ వరకు తెచ్చుకోవటం పెద్ద విషయమేం కాదు, లేదా కనీసం 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ చూసినట్లయితే 45 నుంచి 55 వరకు స్కోర్ చేయటం అనేది పెద్ద స్కోర్ ఏం కాదు, కనీసం మనం 35 మార్క్స్ అయినా తెచ్చుకోవచ్చు. ఇది లీస్ట్ నేను రాసింది, అంటే లీస్ట్ మార్కులు రాసినా మీకు 60 వస్తుంది. 60 మార్క్స్ వచ్చినట్లయితే మీకు లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం చూస్తే కనీసం 25,000 లోపు ర్యాంక్ అన్నా ఉంటుంది. సో అట్లీస్ట్గా మీకు 60 మార్క్స్ తెచ్చుకుంటే 25 నుంచి 30,000 లోపల ర్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన టార్గెట్ బిలో 10,000 అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా కెమిస్ట్రీ 20, 10, ఫిజిక్స్ 10, మ్యాథ్స్ 45 ఇస్తే 75 స్కోర్ ఉంటుంది. 7-8 లోపలే ర్యాంక్ ఉండొచ్చు. లేదు పేపర్ ఇంకా ఈజీగా వచ్చింది అనుకోండి, మీరు కెమిస్ట్రీ 25, ఫిజిక్స్ 15, మ్యాథ్స్ కనుక 55 క్వశ్చన్ చేయగలిగితే 95 వచ్చిందంటే మీ ర్యాంక్ చూసుకోగల దగ్గరగా 2,500 లోపే ఉంటుంది. టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఆరాంగా మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు కోరుకోవచ్చు. కాబట్టి కష్టపడటం అనేది మీ చేతుల్లో ఉంది. రెండోది, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ ఎగ్జామ్లో మనకు ఉండే టైం ఏమో 180 మినిట్స్, మనం చేయాల్సిందేమో 160 బిట్స్. కెమిస్ట్రీని ఇది అందరూ పాటించాల్సిన విషయం ఏంటంటే కెమిస్ట్రీని మ్యాక్సిమం 40 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అంతకన్నా ఎక్కువసేపు చేయొద్దు. రాని బిట్టికి ఏదో ఒకటి పెట్టుకుంటూ పోవాలి. అది ఎలా ఎగ్జామ్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది అప్పుడు ఆ టెక్నిక్స్ మనం లాస్ట్లో మాట్లాడదాం. లాస్ట్లో అంటే వేరే వీడియోలో ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన టైంలో మాట్లాడతాం, ముందుగానే అవి ప్రాక్టీస్ చేయలేం కదా. నెక్స్ట్ ఫిజిక్స్ని 30 మినిట్స్లో కవర్ చేయండి. అంటే మన టార్గెట్ 10 క్వశ్చన్స్ నుంచి 15 బిట్సే కాబట్టి అంతవరకే. లేదు బాగా వచ్చు ఫిజిక్స్ అనుకుంటే 45 మినిట్స్ చేసుకోవచ్చు. ఆ రెండింటిని మ్యాక్సిమం మీరు 1.5 అవర్ టైంలో కనుక కంప్లీట్ చేయగలిగితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది లాస్ట్ 1.5 అవర్ లాస్ట్ మాత్రమే చేయండి. మ్యాథమెటిక్స్ ఎప్పుడు ఫస్ట్ చేయకండి. ఫస్ట్ ఎప్పుడు కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేయండి, తర్వాత మ్యాథ్స్ చేయండి. ఈ రెండింటికి మ్యాక్సిమం 1 అవర్ 15 మినిట్స్ నుంచి 1.5 అవర్ లోపల కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ 1.5 అవర్ మ్యాథ్స్ అంటే 90 మినిట్స్ 80 బిట్స్ మీరు చేయగలిగితే
మ్యాథ్స్లో కనీసం 45 నుంచి 55 తెచ్చుకోవచ్చు. ఏ టాపిక్స్ చేయాలి? ఇప్పుడు టాపిక్స్ చెప్పేది ఆల్రెడీ మ్యాథ్స్ వీడియోస్ అన్ని చెప్పాను మీకు, ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది. మీరు చేయాల్సింది మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా సెకండ్ ఇయర్ టాపిక్స్ చూసుకోండి. ఫస్ట్ ఇయర్ టాపిక్స్లో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకున్నా నేను చెప్పిన స్కోర్ వస్తుంది. 75, 95 తెచ్చుకోవటం. సెకండ్ ఇయర్ మొత్తం చేసుకొని ఫస్ట్ ఇయర్ మీ ఇష్టం వచ్చిన, మీకు బాగా నచ్చిన టాపిక్స్, మీకు బాగా ఎక్కువ స్కోర్ వచ్చిన టాపిక్, మీకు బాగా ఈజీ అనిపించిన టాపిక్స్ చేసుకున్న 75, 95 తెచ్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, సో తర్వాత చేయాల్సిన పని ఏంటంటే మాక్ టెస్టులు రాయటం. మాక్ టెస్టులు రాయటం అంటే ఆన్లైన్లో చాలా చోట్ల జరుగుతాయి, లేదా ఏదైనా బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మ్యాథమెటిక్స్. మీ కాలేజీలో పేపర్ దొరికినా, లాస్ట్ ఇయర్ పేపర్ దొరికినా, ఎక్కడ పేపర్ దొరికిన మ్యాథ్స్ 80 బిట్స్ అనేది 1.5 hour టైం పెట్టుకొని మ్యాథ్స్ అన్నా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ ఈజ్ ద ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఎంసెట్ ఎగ్జామ్స్. 80 బిట్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్సే ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ కనీసం 2 రోజులకు ఒకసారన్నా సరే మ్యాథ్స్ ఒక పేపర్ తీసుకొని సాల్వ్ చేస్తూ ఉండండి టైం ప్రకారం. విత్ ఇన్ ద టైంలో మనకి ఎన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి అలా మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే ఎగ్జామ్లో టైం సరిపోతుంది. లేకపోతే బయటకు వచ్చిన ఎంసెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే టైం సరిపోలేదు. ఆ టైంలో ఒక్క 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా జరిగినా చేయగలిగిన మీరు 10-15 వేల లోపల ర్యాంక్ పెరగచ్చు. ఒక్క మార్క్కి 10,000, 5,000 మార్కును బట్టి ఉంటుంది ఎన్ని ర్యాంకులు ముందుకెళ్ళొచ్చినటువంటి విషయం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మ్యాథమెటిక్స్ అయితే మీరు ప్రాక్టీస్ పేపర్స్ తీసుకొని అదొక్కటన్నా ప్రాక్టీస్ చేయండి. వీలైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి గ్రాండ్ టెస్ట్ లాగా మాక్ టెస్టులు రాసుకోండి. లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళు మ్యాథమెటిక్స్ అన్నా చేసుకోవడం అనేది ది బెస్ట్ ప్రాసెస్. అలాగే స్పీడ్ అనేది ఈ మాక్ టెస్టులు రాయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే స్పీడ్ విత్ యాక్యురసీ. స్పీడ్లో మనకి యాక్యురేట్గా చేయగలగటం అనేది గొప్ప విషయం. కాబట్టి అది ప్రాక్టీస్ చేయాల్సిందే. సో సెలెక్టివ్ టాపిక్స్ చేయండి. సెకండ్ ఇయర్ టాపిక్స్ అందరూ తీసుకోండి. ఫస్ట్ ఇయర్లో మీకు నచ్చిన ఈజీ అనుకున్న టాపిక్స్ తీసుకోండి. టైం పెట్టుకొని మన మాక్ టెస్టులు రాయండి. ఈ టార్గెట్ పెట్టుకోండి, కెమిస్ట్రీ 20, ఫిజిక్స్ 10. టార్గెట్ ఎప్పుడు కూడా ఎక్కువే పెట్టగలరు కాబట్టి కెమిస్ట్రీ 25 అని రాశాను. 30, 35 కూడా తెచ్చుకోవచ్చండి. డైరెక్ట్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి కెమిస్ట్రీలో కాబట్టి మీరు కెమిస్ట్రీని ఎక్కువ నమ్ముకోండి. ఫిజిక్స్ అసలు రానికున్న వాళ్ళు ఎలా చేయాలంటే ఎగ్జామ్ ముందు నేను మాట్లాడతాను. తర్వాత మ్యాథమెటిక్స్ 55 టార్గెట్ పెట్టుకుంటే పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే తెచ్చుకోవచ్చు. సో బిలో 10,000 ర్యాంక్ రావాలంటే మనకి మినిమం 80 మార్క్స్ అన్నా ఉండాల్సిందే. 80 స్కోర్ అన్నా వస్తే ఖచ్చితంగా మనకి 10,000 బిలో ఉంటుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. కాబట్టి అలా ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీ కాన్ఫిడెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీ మీద మీకు నమ్మకం అనేది ఇంపార్టెంట్. మీరు పడుతున్న కష్టం అనేది చాలా ఇంపార్టెంట్. కష్టపడకుండా సరదాగా ర్యాంకులు అయితే ఎవరికి రావు, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదో సరదాగా ఫ్లూక్గా వచ్చినా అది ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడుతుంది. కాబట్టి కష్టాన్ని నమ్ముకోండి. మన ముందున్న ఈ 20 days ఏదైతే ఉందో 20 days కూడా లేవు, అంటే ఏపీలో వాళ్ళకైతే కొద్దిగా లేట్గా ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. కాబట్టి కాస్త జాగ్రత్తగా ముందుగా ఎప్పటి నుంచి కష్టపడండి, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా బెటర్ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అవి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.